ఓం శాంతి. అందరికీ స్వాగతం. ప్రారంభించే ముందు ఒక నిమిషం బాబా స్మృతిలో ఉందాము. బాబాని ఆహ్వానిద్దాము. తూర్పు నుంచి పడమర నుంచి జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్. గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కార్యక్రమానికి ఆహ్వానము. ఇప్పటి వరకు రకరకాల కార్యక్రమాలు చేశాము. కృష్ణాష్టమి, జన్మాష్టమి, రాఖీ ఇవన్నీ కూడా జరుపుకున్నాము. గణేశుడు పరమాత్మని యొక్క మంచి సేవాదారి. గణ అంటే హిందీలో లెక్కలు. గణేష అంటే దేవతలందరిలో కూడా ఉన్నతమైన వారనే లెక్క. మరింత విషయాలు మీరా దీది గారు కూడా చెప్తారు మనకి. ఈరోజు గణేష్ చతుర్థి యొక్క 11వ రోజు. గణపతి అని కూడా అంటుంటారు. వీరిని గుణపతి అని కూడా అనొచ్చు. గజానుడు అనగా తొండము. విజయానికి కూడా గణేశుణ్ణి చిహ్నంగా చూపిస్తారు. వారికి ఇంకొక 3 పేర్లు ఉన్నాయి. వారు ఏం చేసినా కానీ అన్నీ మంగళంగా కళ్యాణం జరుగుతుందని, అన్ని కష్టాలను కూడా తొలగిస్తారని, చాలా సంతోషాన్ని కలిగిస్తారని, ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది విఘ్న వినాశకులుగా కూడా చెప్తారు గణపతిని. అనగా అన్ని కష్టాల్ని తొలగిస్తారని. గణపతి పేరు మీద చాలా కథలున్నాయి. మీరా దీది గారు ఈ రోజు మనతో ఉన్నారు. వారు ఈ గణపతి యొక్క విశేషతల గురించి చెప్తారు. అను సిస్టర్ గారు తదుపరి ప్రవచనాన్ని ఇస్తారు. మీరా దీది గారికి స్వాగతం. మీరా దీది గారికి చాలా చాలా సుస్వాగతం, హృదయపూర్వక స్వాగతం. మీ నుంచి గణేష్ చతుర్థి యొక్క విశేషతలు వినడానికి మేము ఎదురు చూస్తున్నాము. అందరి తరఫున మీకు పూల పుష్పాలతోటి స్వాగతం పలుకుతున్నాము. గణేషుని ఎప్పుడు గుర్తు చేసినా కానీ ఒక విషయం తప్పకుండా గుర్తొస్తుంది. అది చిన్నపిల్లలు కూడా ఇష్టమైనటువంటిది. ఒక ప్లేటు నిండా లడ్డూలు. సో ఆ లడ్డూలు కూడా ఇప్పుడు మేము చూపిస్తున్నాము. మీకోసం తయారు చేశాము. చాలా రుచికరమైనటువంటి లడ్డూలు మీ అందరి కోసం తయారు చేశాం. అందరికి మరొకసారి స్వాగతం. మీరా దీది గారు చాలా ప్రముఖమైనటువంటి ఫ్యాకల్టీ.
అయినాకని మరొకసారి దీది గారి పరిచయం ఇద్దాము. బ్రహ్మకుమారీస్‌లో 1968లో మైసూర్‌లో ఉన్నప్పుడు జాయిన్ అయ్యారు. మైసూర్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు బ్రహ్మకుమారిస్ కాంటాక్ట్‌లోకొచ్చారు. ప్రస్తుతము మలేషియా బ్రహ్మకుమారి సెంటర్స్ యొక్క డైరెక్టరు. ఇంకా ఏషియా రిట్రీట్ సెంటర్ యొక్క డైరెక్టర్ మలేషియాలో ఉన్నటువంటిది. వారి డైరెక్టర్ కూడా. వారు 2 విశేషమైనటువంటి ప్రాజెక్ట్స్‌ని చేశారు. 1986లో మిలియన్ మినిట్స్ ఆఫ్ పీస్, ద పీస్ ప్రాజెక్టు. న్యూయార్క్‌లో దాని ముగింపు కార్యక్రమం జరిగింది. దాంట్లో కూడా పాల్గొన్నారు. ఇంకొకటి గ్లోబల్ కోఆపరేషన్ ఫర్ ఎ బెటర్ వరల్డ్ దాంట్లో కూడా పాల్గొన్నారు. వారు వారి ప్రవచనాలకి ఎంతో పేరు పొందిన వాళ్ళు. ఎంతో కష్టమైన విషయాలు కూడా చాలా సింప్లిఫై చేసి సులువైనటువంటి విధానంలో తెలియజేస్తూ ఉంటారు. అనేక రకాల అలౌకికమైనటువంటి టాపిక్స్ మీద ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. ఒక పోయెమ్ రూపంలో వారి పరిచయం ఇద్దాం. ఒక నావ యొక్క కెప్టెన్ లాగా వారు బ్రాహ్మణ పరివారాన్ని చక్కగా గైడ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. పరమాత్ముడు ఎప్పుడూ తనతో పెట్టుకొని ప్రతి ఒక్కరిని ఈ ప్రేరణ అందిస్తూ అందరి విఘ్నాలు తొలగించే విధంగా సహాయం చేస్తూ ఉంటారు. ఈ గణేష్ చతుర్థి యొక్క అవకాశంలో గణేష్ ఉత్సవం పండగ అనుసారంగా మనకి ఈరోజు గణేష్ ఏ విధంగా తయారు కావాలి అనేటువంటి విషయాలు మీరు తెలియజేస్తారు. షోడశ కళ సంపూర్ణమైనటువంటి దేవతల్లాగా కూడా ఎలా కావాలని కూడా తెలియజేస్తారు. పైగా పరమాత్మ యొక్క శక్తిని ఎలా తీసుకోవాలో కూడా తెలియజేస్తారు. దేవత ఎలా కావాలి, పరమాత్మ నుంచి శక్తి ఎలా తీసుకోవాలో తెలియజేస్తారు. తద్వారా మిగిలినటువంటి పాపాలు, లెక్కచారము అది కూడా ఎలా తొలగించుకోవాలో మనకు తెలియజేస్తారు. ఇప్పటి నుంచి ఒక గంట వరకు మనకి దీది గారు చక్కటి విషయాలు తెలియజేస్తారు. అంతిమంలో ప్రశ్నలు ఏమైనా ఉంటే మనోజ్ అన్నయ్యకి పంపిస్తే దీది గారిని అడుగుతారు అని చెప్తున్నారు.
ఓం శాంతి. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా గుడ్ మార్నింగ్. గణేష్ చతుర్థి నాడు ఈ కార్యక్రమం నాడు వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం. గణేష్ చతుర్థి, వినాయక చవితి పండుగ సెలబ్రేషన్స్ కి వచ్చినందుకు కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు గణేష్ యొక్క మూర్తిని పెట్టేటువంటి ఆఖరి రోజు, దాని తర్వాత నిమగ్నం చేసేస్తారు ఈరోజు. దానికంటే ముందు ఈ సెలబ్రేషన్ మనం చేసుకుంటున్నాము. మనందరికీ తెలుసు, భారతదేశము అనేక రకాల సాంప్రదాయాలకి పుట్టినిల్లు. 365 రోజుల్లో 364 కనీసం పండుగలు ఉంటాయి ఇక్కడ. ప్రతిరోజు ఏదో ఒక రకమైన పండగ ఉంటుంది. వారంలో కూడా ప్రతిరోజు ఏదో ఒక పండుగలాగా కూడా చేసుకుంటూ ఉంటారు. భారతదేశ క్యాలెండర్‌ని చూసినా కానీ జరుపుకుంటున్నటువంటి అన్ని పండుగలలో గమనించినట్లయితే చాలా సిస్టమాటిక్‌గా, విధిపూర్వకంగా, వ్యవస్థీకరంగా జరుపుకుంటుంటారు. వాటిని యథార్థంగా తెలుసుకున్నట్లయితే వాటిని ఆచరించేటువంటి ప్రజల్లో ఒక ఎన్‌లైటన్‌మెంట్, జాగృతి కలిగే విధంగా తయారు చేశారు. కానీ ఈ దేవీ దేవతని పూజ చేసేటువంటి క్రమంలో దాని వెనకాల ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాన్ని మనం మర్చిపోయాము. వాళ్ళ పేర్లు ఆ విధంగా ఎందుకిచ్చారు? తెలుసుకోవాలి. ఈ రోజుల్లో కమర్షియల్ అయిపోయింది. ఏదో ఒక సోషల్ గ్యాదరింగ్ లాగా అందరు నలుగురు కూడా చేరుకొని పండగ చేసుకోవాలనుకుంటారు. కానీ దాని వెనకాల ఉన్న విషయాలు వారు తెలుసుకోవట్లేదు. కానీ పండుగలే వెనకాల మన జీవితాలకు సంబంధించినటువంటి చక్కటి విషయాలు ఇమిడి ఉన్నాయి. అదే తోవలో గణేష్ చతుర్థి కూడా భారతదేశంలో ఒక ముఖ్యమైనటువంటి పండుగ. విశేషంగా మహారాష్ట్రలో చాలా ఎక్కువగా జరుపుకుంటారు. గణేష్ చతుర్థి నాడు కేవలము గణేష్‌ని మాత్రమే కాకుండా కేవలం ఆ పండుగ అప్పుడే కాకుండా గణేశుడిని ప్రతి పూజలో కూడా, ప్రతి పండగ కూడా ముందుగా గణేషుని పూజ చేస్తారు. నాకు తెలిసినటువంటి విషయం, చిన్నప్పటి నుంచి నేను గమనిస్తూ వచ్చాను. శివుడు కూడా పూజ చేసేటప్పుడు మొదటగా గణేష్ పూజ చేసి వెళ్తుంటారు. గణేష్‌ని 2 విధాలుగా పూజ చేస్తారు. ఒకటి ఒక మూర్తి రూపంలో, ఇంకొకటి వారిని స్వస్తిక్ రూపంలో కూడా పూజ చేస్తూ ఉంటారు. ప్రారంభంలో మొట్టమొదటిగా గణేశుడిని ఈ రూపాల్లో పూజ చేస్తూ ఉంటారు. అలా చేసినట్లయితే అన్ని విఘ్నాలు తొలగిపోయి అదృష్టాన్ని స్వాగతిస్తున్నట్లుగా భావిస్తారు. అందుకే గణేశునికి చాలా ప్రాముఖ్యతనిచ్చి ప్రతి అడుగులోనూ వారికెంతో మొట్టమొదటగా పూజ చేసేటువంటి ప్రాముఖ్యతనిచ్చారు. ఇంకా ఏదైనా డాన్స్ చేసేటప్పుడు కూడా మొట్టమొదటగా గణేశుడిని ఆహ్వానించి దాని తర్వాత ప్రారంభిస్తూ ఉంటారు. అందుకే నాకు ఒక శ్లోకం గుర్తొస్తుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు చెప్తుండేవారు, "వక్రతుండ మహాకాయ"
ఇటువంటి పాటని పాడేవారు. అనగా ఈ విధంగా విఘ్న వినాశకుడిని అనే గణపతిని పూజ చేస్తే అన్ని కష్టాలు దూరమైపోతాయి అని అంటుంటారు. ఈరోజు మీకు ఈరోజు గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక రహస్యాల్ని మనం తెలుసుకుందాము. అనేక రకాల అలంకారాలు ఏదో చూపిస్తారో వాటి గురించి కూడా మనం తెలుసుకుందాము. అసలు గణేశుడు ఏ విధంగా ముందుకొచ్చారు? ఏ విధంగా వారికి ప్రారంభమైన పూజలు అనేది కూడా మనం తెలుసుకుందాం. పురాణాలు ఉన్న కథని మనం ఫస్ట్ ముందు తెలుసుకుందాము. వారి యొక్క అలంకారాల రహస్యాన్ని కూడా తెలుసుకుందాము. ఉనికిని గురించి తెలుసుకుందాము. వారి నుంచి మన జీవితంలో ఎటువంటి లెసన్స్ తెలుసుకోవచ్చో అది కూడా మనం తెలుసుకుందాము. గణేషుని కథ కూడా మనందరికి తెలుసు. శివుడు ఒకసారి చాలా కాలం కొరకు తపస్సు చేసుకోవడానికి కొండలకు వెళ్ళినట్టుగా చెప్తారు. వారు లేనప్పుడు పార్వతి ఒంటరిగా ఉన్నప్పుడు వారు వారి శరీరం నుంచి వచ్చినటువంటి పిండితోటి గణేష్ బొమ్మను తయారు చేసినట్టుగా కథ ఉంటుంది. వారికి ప్రాణం పోసి ఆ గణేషుడికి చెప్తారు. లోపలికి ఎవ్వరికి రానీయకుండా కాపలా కాయమని గణేషుడు చెప్తారంట పార్వతి. వారి తల్లి యొక్క ఆజ్ఞ అనుసారంగా వారు బయట ఒక వాచ్‌మెన్ లాగా ఉంటూ ఎవరిని రానీయకుండా చూసేవారు. అదే సమయంలో శివుడు రావటం జరుగుతుంది. కానీ గణేశుడు చిన్న పిల్లవాడు కాబట్టి శివుని గుర్తించలేకపోతారు. కానీ వారి తల్లి పార్వతి యొక్క ఆజ్ఞ అనుసారంగా ఎవ్వరిని లోపలికి రానివ్వలేదు. శివుని కూడా లోపలికి రానివ్వలేదు. అందుకు కోపమొచ్చి శివుడు ఆ బాబు యొక్క తల నరికేస్తారు. పార్వతి చాలా బాధపడి ప్రాధేయపడినందుకు శివుడు వారికి ఒక మాట ఇస్తారు. వారికి ఏమని వాగ్దానం ఇస్తానంటే, ఎవరైతే మొట్టమొదటిసారిగా మాకు అడ్డం వచ్చి పండుకొనుంటారో, వారి తల తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటారు. ఆ సమయంలోనే ఒక ఏనుగు వారికి ఎదురు వచ్చి పండుకొని ఉంటుంది. ఆ ఏనుగు యొక్క తలని తీసుకువచ్చి ఈ బాబుకి పెట్టిన విధంగా కథ ఉంటుంది. దీని అర్థం ఏంటి అంటే, గణేశుడికి ఒకే శరీరంలో 2 జన్మలు ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఈ విషయాలు కూడా మళ్ళా చూద్దాము. ఇంకా ఏం చెప్తారంటే, గణేష్ చతుర్థి నాడు చంద్రుడిని చూడకూడదని చెప్తుంటారు. చంద్రుడిని చూస్తే శపించబడతారని కూడా కథ అంటూ ఉంటారు. నేను అప్పుడప్పుడు దీని గురించి ఆలోచిస్తుంటాను. కథన అనుసారంగా ఒకసారి గణేశుడు బయటికెళ్ళి ఎక్కడో వస్తున్నప్పుడు వారి వాహనమైనటువంటి ఎలుక మీద వస్తుంటారో 4వ రోజు చంద్రుడు ఆ గణేషుని చూసి ఎలుక వాహనము, పెద్ద బొజ్జ ఇవన్నీ చూసి నవ్వుతారంట. గణేశుడికి చాలా అవమానంగా అనిపించి అప్పుడు శపిస్తారంట. 4వ రోజు చంద్రుడిని చూసినప్పుడు వాళ్ళకి శాపం కలుగుతుంది అని చంద్రుడికి శాపం పెడతారట. అందుకే అందుకే గణేష్ చతుర్థి నాడు చంద్రుడిని చూడడానికి భయపడుతూ ఉంటారు. గణేషుని ఒక శాపం తగులుతుందేమో అనుకుంటుంటారు. ఇటువంటి ఇంకా రకాల అనేక కథలు కూడా ఉన్నాయనుకోండి. దాంట్లో మనం మరింత వివరాల్లోకి వెళ్ళవద్దు. ఈ విధంగా గణేశుడు
ఉనికిలోకొచ్చారు. వారు మరెవరో కాదు, శివుడు మరియు పార్వతి యొక్క సుపుత్రుడు. మనోజ్ భాయ్ చెప్పిన విధంగా గణేశుడికి చాలా పేర్లున్నాయి. వారికి ఇచ్చినటువంటి ప్రతి పేరులో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా విఘ్నాల్ని వినాశనం చేసేటువంటి వారికి ప్రాముఖ్యత ఉంది. అందుకే ప్రతి పనిలో ముందు గణేశుడిని పూజ చేస్తారు. విఘ్న వినాశకు విఘ్నేశ్వరు, వినాయకుడు, అదృష్టానికి భగవంతుడు అని కూడా గజాననాని, ఏనుగు మొహంతో ఉన్నందుకు గజానన అంటుంటారు. గణపతి అని కూడా అంటుంటారు. నవగ్రహాల్ని మందిరాల్లో పూజ చేసేటంటే ముందు కూడా గణేషుని పూజ చేస్తూ ఉంటారు. చెప్తుంటారు గణేషుడిని పూజ చేస్తే నవగ్రహాలు కూడా శాంతపడతాయి అని అంటుంటారు. గణేషుడిని ఇంకా విద్యాపతి, చదువుకి దేవుడని కూడా అంటుంటారు. జ్ఞానానికి, చదువుని గురించి కూడా విఘ్న వినాశకుడైన గణపతిని పూజ చేస్తుంటారు. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. చాలా మంది పిల్లల యొక్క చదువుకు ముందు, పరీక్షల ముందు గణేషుడి యొక్క మూర్తిని ఇతరులకు దానమిస్తూ ఉంటారు. ఇంకా వారికి వక్రతుండం అని కూడా అంటుంటారు. అంటే విరిగినటువంటి దంతం కలిగిన వారుగా కూడా అంటుంటారు. లంబోదర అని కూడా అంటుంటారు. అంటే చాలా పెద్ద పొట్ట ఉన్న వ్యక్తి అని కూడా అంటుంటారు. ఒక పక్క వారిని దేవతగా గుర్తించి పూజ చేస్తూ ఉంటాం. మరి ఏనుగుని ఎందుకు చూపించారు? వేరే జంతువుల్ని కానీ, మనుషులను ఎందుకు చూపించలేదు ఇటువంటి గుణాలు ఉన్నటువంటి వాటికి? ఎందుకంటే శివుడు చాలా శక్తి ఉన్నట్టుంటారు. కానీ వారు అనుకుంటే ఎవరినైనా తల తీసుకొచ్చి పెట్టుండొచ్చు. కానీ మరి ఎలిఫెంట్, ఏనుగుని ఎందుకు చూపించారు అనేది మనం తెలుసుకోవాలి. మరి గణేశుడు, ఏనుగు ఎందుకు సంబంధించిన వారు మనం తెలుసుకోవాలి. ఏనుగు తల దాని గురించి తెలుసుకుంటే ఏనుగు చాలా ఒక రాయల్ జంతువు. చెప్తుంటారు. ఏనుగు రోడ్డు మీద వెళ్తుంటే కుక్క మొరిగినా కానీ అది ఏమి పట్టించుకోకుండా తన యొక్క గాంభీర్యంతోటి, తన స్వమానంతోటి ముందుకు వెళ్తూ ఉంటుంది. అంటే తన యొక్క స్వమానం గురించి ఆ ఏనుగు ప్రత్యేకమైనటువంటిది. చాలా తెలివైనది కూడా చెప్తుంటాడు ఏనుగు. ఏనుగు కూడా చాలా ఒక స్తబ్దతని కలిగినటువంటివి జంతువుగా చెప్తుంటారు. ఎంతో స్థిరత్వం ఉన్న విధంగా చెప్తూ ఉంటారు. చెప్తుంటారు. ఏనుగు కాళ్ళ కింద ఎంత పెద్ద విషయాలైనా కానీ తొక్కేస్తుంది. ఒక చీమ ఉందనుకోండి, ఆ కాళ్ళ కింద పడి చచ్చిపోతుంది. కానీ అదే చీమ చెవులోకొస్తే మాత్రం చనిపోతుంది ఏనుగు. ఏనుగు యొక్క తొండ గురించి తీసుకున్నట్లయితే, అది ఎంతో శక్తిశాలి పనులు చేయగలుగుతుంది. అంటే ఆధ్యాత్మిక మార్గంలో చూసినట్లయితే, మెడిటేషన్ చేసినట్లయితే, మనం చాలా గొప్ప గొప్ప పనులు కూడా
మనము మన మానసిక శక్తితోటి చేయవచ్చు. ఏ విధంగా తొండానికి ఎంతో శక్తి ఉందో, అంటే కష్టమైన పనులు కూడా సులువైన చేయగలుగుతుందో, అదే విధంగా జ్ఞానము, వివేకము ఉన్నట్లయితే అసాధ్యమైనటువంటివి కూడా సాధ్యం చేస్తాము. మన జీవితం నుంచి ఆ కష్టాన్ని తొలగించగలుగుతాము. నెక్స్టు ఏనుగు కళ్ళు. అవి చూస్తే చాలా చిన్న కళ్ళు ఎలిఫెంట్‌వి. కానీ ఏనుగు యొక్క కళ్ళు చాలా తేజోమయమైనటువంటివి. చాలా షార్ప్‌గా ఉంటాయి. ఒక చీమ వెళ్ళినా గాని అది గుర్తించగలుగుతుంది. అనగా ఎవరైతే తెలివైన వారో, వారు దూరదృష్టి కలిగిన వారు ఉంటారు. అంటే ఒక పరిస్థితి యొక్క 3 కాలాల్ని గుర్తు చేసుకోగలుగుతారు. వారి వారి యొక్క దృష్టి విశాలంగా ఉంటుంది. వారి దృష్టి నారోగా ఉండదు. ఇంకా ఏనుగు యొక్క చెవులు చాలా పెద్దగా ఉంటాయి. కథల అనుసారంగా ఒక కళ్ళు లేని వ్యక్తి ఆ ఎలిఫెంట్ యొక్క చెవులు ముట్టుకుంటే అది ఒక పెద్ద విస్తరలాగా అనిపిస్తుంది. కానీ ఏనుగు చెవులు ఎంత పెద్దవో అంత సెన్సిటివ్ కూడా. అనగా ఆధ్యాత్మిక మార్గంలో ఏం చెప్పాలంటే, మనం ఎటువంటి చెడుని వినకూడదు. అందుకే కొంతమంది చెప్తారు, ఒక నోరిచ్చి 2 చెవులు ఎందుకిచ్చారంటే, ఒక చెవులో విని ఇంకొక చెవులోంచి వదిలేయాలి చెడుకు సంబంధించిన విషయాలు. ఎటువంటి వ్యర్థాన్ని వినకూడదు ఈ చెవుల ద్వారా. ఆ విన్నటువంటి నా హృదయంలోకి వెళ్ళకుండా ఉండేందుకు మనం ఉపయోగించుకోవాలి. ఏనుగు పొట్ట చాలా పెద్దగా చూపిస్తారు. అది ఏం చెప్తుందంటే, మనకి అడ్జస్ట్‌మెంట్ పవరు, మనకి ఇముడ్చుకునేటువంటి శక్తి సముద్రం లాంటి ఇముడ్చుకునే శక్తి మనకుండాలి. అందుకే పెద్ద పొట్టను చూపిస్తారు. అనేక రకాలైనటువంటి విషయాల్ని అందులో సమాయించుకుంటారు. గణేషునికి చెప్తారు. అనేక రకాల సమస్యలను కూడా తనలో ఇమిడ్చుకుంటారు. అనేక రకాలైనటువంటి ఇబ్బందిని కూడా వారు మింగేస్తారు గణేశుడు అని చెప్తుంటారు. అదే విధంగా మనం కూడా ఎటువంటి ప్రశ్న లేకుండా ఇమిడ్చుకునే శక్తి పెంచుకోవాలి. వాస్తవంగా ఏనుగు పెద్ద పొట్ట గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి చాలా విశాల హృదయం కలిగి అనేక విషయాల్ని సమాయించుకోవాలి లోపల. మనకి ఎప్పుడైతే ఇముడ్చుకునే శక్తి ఉంటుందో, అప్పుడే మనకి ఆశీర్వాదాలను కూడా పొందుతాము. ఇంకా గణేశుడికి 4 చేతులు ఉన్నట్లుగా చూపిస్తారు. ప్రతి చేతిలోనూ కొన్ని అలంకారాలను చూపించడం జరుగుతుంది. ఈ యొక్క అలంకారాల యొక్క రహస్యం ఏంటంటే, ఆధ్యాత్మిక నాలెడ్జ్ తోటి మనలో ఉన్నటువంటి అటాచ్‌మెంట్ బంధనాల్ని తొలగించుకోవాలి. తెలివైన వారు వాళ్ళ యొక్క మొహాన్ని తొలగించి, దాని స్థానంలో ప్రేమ నింపుకోవాలి. ఇంకొక చేతిలో తాడుని చూపిస్తారు. భగవంతుడికి, మనకి ఒక అలౌకిక ప్రేమతోటి మనల్ని మనం బంధించుకోవాలని ఈ తాడు చిహ్నము గుర్తు చేస్తుంది. ఎప్పుడైతే మనకి
మన మీద భగవంతుడితో ప్రేమ ఉంటుందో అనేక విజయాలు మనం పొందగలుగుతాము. మూడవది చేతిలో మోదక్ అంటే లడ్డుని చూపించడం జరుగుతుంది. తప్పకుండా గణపతి దగ్గర లడ్డూని మోదక్ అని కూడా అంటుంటారు. అది పెడుతూ ఉంటారు. గణేష్ చతుర్థి నాడు ఈ లడ్డూని తప్పకుండా పెట్టడం జరుగుతుంది. చాలా మహత్యం ఉంటుంది. అతను తినకపోయినా గాని లడ్డు ఎందుకు చూపిస్తారు అంటే, అంటే మనము లడ్డూలాగా తియ్యగా ఉండాలి, మధురంగా ఉండాలి, మధురంగా మాట్లాడాలి, మధురంగా వ్యవహరించాలి అని అర్థమవుతుంది. మ్ మనిషి 6 అడుగులున్నా గాని 2.5 అంగుళాలు ఉన్నటువంటి నాలుక చాలా పెద్ద విషయాలను గూడా సృష్టిస్తుంది, కట్ చేస్తుంది. అందుకోసం చెప్తారు. దానికి ఎముకలు నాలుకకి ఎముకలు లేకపోయినా గాని ఎముకలు ఇరగ్గొడుతుంది. అందుకే కథ చెప్తుంటారు. ఎముకలు లేనటువంటి పళ్ళ మధ్యలో పెట్టారు. ఎందుకు అంటే, ఆ పళ్ళు నాలుకకి ఒక జైలు లాంటివి. దాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి అని చెప్తారు. కాబట్టి మన సంబంధాలు సరిగ్గా ఉండాలంటే, మనం చక్కగా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి అని చెప్తుంటారు. అందుకే గణేషుడిని లడ్డు అందరికి ఇస్తారు. గణేష్ అందరికి ఇస్తారంటే దాని అర్థం ఏంటంటే, వారు చెప్పినటువంటి విషయాల అనుసారంగా ఆధ్యాత్మిక రహస్యం అనుసారంగా అందరూ మధురంగా ఉండాలి. మన నోటి నుంచి వచ్చేటువంటిది లడ్డూలాగా మధురంగా ఉండాలి అని చెప్తారు. రాజయోగంలో కూడా దీన్ని మనము అభ్యసిస్తుంటాము. తక్కువ మాట్లాడండి, మధురంగా మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి అని చెప్తుంటారు. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి పదము అది ఎదుటి వాళ్ళని ఉన్నతమైన స్థితికి చేరుస్తుంది లేదా కిందకైనా తీసుకొచ్చేస్తుంది. కాబట్టి ఇది ఆలోచించి మనం మాట్లాడాల్సిన విషయాలు. నాలుగో చెయ్యి ఇప్పుడు కూడా ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటుంది. ఆశీర్వాదాల చెయ్యి అనంగా ప్రతి విషయంలో కూడా ఎప్పుడూ ఇతరులకు ఇస్తున్నవారు అని. దేవత అంటే దేనివాల అంటే ఇచ్చేటువంటి వారు. లార్డ్ గణేష అంటే ఎప్పుడు ఇచ్చేటువంటి వారు, బ్లెస్సింగ్స్ ఇచ్చేటువంటి వారు. వారి దగ్గరికి ఎవరొచ్చినా గాని వివేకాన్ని అందించిన వారుగా చెప్తూ ఉంటారు. ఈ విషయాల కారణంగానే గణేశుడి దగ్గరికి గణేష్ చతుర్థి నాడు జనాలు వెళ్లి ఆశీర్వాదాల కోసం పూజ చేస్తూ ఉంటారు. అసతోమ సద్గమయ అని గూడా అంటూ ఉంటారు. అనగా మమ్మల్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకువెళ్ళండి అని అంటుంటారు. కానీ వాళ్ళకి ఎవరికీ తెలీదు. చీకటంటే దేన్ని చీకటంటున్నారు? మనకు తెలిసింది ఈ అజ్ఞానమే చీకటిగా పోలుస్తున్నారు. మనం ఈ అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రావాలి అని గూడా ఈ పండుగ మనకు తెలియచేస్తుంది. కాబట్టి మనకి జ్ఞానం ఆధారంగా ఆశీర్వాదాలు పొందాలి. గణపతిని అంత పెద్ద శరీరంగా, వాహనంగా చూపిస్తారు. కానీ వారి వాహనము ఒక చిన్న ఎలుకను చూపిస్తారు. ఎలుక వారి వాహనంగా ఉన్నందుకు ఉండే విధంగా చూపించడానికి వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటి అంటే, ఎలుక వాహన అంటే అజ్ఞానాన్ని జ్ఞానం ద్వారా జయించటము. చీకటిగా ఉన్నప్పుడు లైట్‌ని స్విచ్ ఆన్ చేస్తే చీకటి సహజంగానే వెళ్ళిపోతుంది. అదే విధంగా ఎలుక కూడా ఏం చేస్తుందంటే, అది ప్రతిదానికి ఎలుక ప్రతి దాంట్లో నోరు పెడుతుంది. ఆ ఎలుక నోరు పెట్టిన దాన్ని ఎవరు తినరు. ప్రతి దాంట్లోనూ ఎళ్ళే ప్రయత్నం చేస్తుంది. అనవసరమైన విషయాల్లో కూడా. అన్నీ పరిశీలించాలనుకుంటుంది.
ఇంకా ఎలుకేమనుకుంటుందంటే, మన వంటింట్లో అటు ఇటు తిరుగుతూ, దానికి ఒక పసుపు కొమ్మ దొరికితే చాలా దొరికిన విధంగా భ్రమపడుతూ ఉంటుంది. అనగా ఎలుక వాహనంగా చేసుకోవటం అంటే, మనలో ఉన్నటువంటి ఇటువంటి అజ్ఞానాన్ని, అహంభావాన్ని మన కింద అదుపులో పెట్టుకునే విధంగా ఉండడానికి చిహ్నమే. ఇంకా ఇంకొక ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే, మనం ఎంత తెలివైన వాళ్ళున్నా, ఎంత జ్ఞానాన్ని పొందినా కానీ, నిర్మాణంగా అహంకారం లేకుండా ఉండాలి. దానికి చిహ్నమే ఈ ఎలుకని వాహనంగా పెట్టుకోవటము. ఇంకా దేవతలందరికి కూడా కమల పుష్పం మీద కూర్చున్న విధంగా చూపిస్తారు. లేదా పట్టుకున్న విధంగా చూపిస్తారు. మరి దేవీ దేవతలందరికి కూడా ఈ కమల పుష్పంతో ఎందుకు జోడింపచేస్తారు? కమల పుష్పం ఏం చేస్తుందంటే మురికి నీళ్ళల్లో పెరుగుతుంది. కానీ కమల పుష్పం యొక్క రెక్కలు ఎప్పుడు కూడా ఆ బురద నుంచి అతీతంగా ఉంటాయి. ఒక్క చుక్క బురద కూడా వాటి రెక్కలకి అంటుకోవు. అందుకే దేవీ దేవతని కమల పుష్పంతో ఎందుకు చూపిస్తారంటే, సంబంధంలో ఉంటూ, ప్రపంచంలో ఉంటూ కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి ఎటువంటి కల్మషము వారికి అంటకుండా ఉంటుంది. అందుకే దేవీ దేవతలకి కమల పుష్పాన్ని ఏదో విధంగా చేతిలో పట్టుకునే విధంగా, కాళ్ళ కింద ఉన్న విధంగా చూపిస్తారు. ఒక పక్క చూపిస్తారు గణేశుడిని బ్రహ్మచారిగా చూపిస్తారు. కుమారుడుగా చూపిస్తారు. ఇంకొక వైపు వారికి ఇద్దరు భార్యలున్నట్టు కూడా చూపిస్తారు. రిద్ధి, సిద్ధి. వాస్తవానికి నిజంగా భార్యలుండగా చూపించరు. దాని యొక్క అర్థం ఏంటి అంటే, అది విద్ధి అండ్ సిద్ధి. అనగా విధిపూర్వకంగా చేసేటువంటి అనగా యథార్థమైనటువంటి విధానాన్ని మనం తెలుసుకున్నట్లయితే, మనకి వాస్తవికమైన సిద్ధి లభిస్తుందని దాని అర్థము. నిజమైనటువంటి భార్యలు ఉన్న విధంగా కాదు. మనం చేసేటువంటి విధి సరిగ్గా లేకపోతే, మనకి నిజమైనటువంటి ప్రాప్తి ఉండదు. కాబట్టి వివేకము, జ్ఞానము 2 ఉండాలి. 2 ఉన్నప్పుడు మనకి శక్తి ఉంటుంది. అప్పుడు కరెక్ట్ పద్ధతిని మనం తెలుసుకొని, ఆ పద్ధతి అనుసారంగా మనం చేసినట్లయితే ప్రాప్తి కలుగుతుంది. దానికోసంగానే ఆ రిద్ధి, సిద్ధిని వారి యొక్క కంపానియన్‌గా చూపిస్తారు. అప్పుడు సఫలత కూడా లభిస్తుందని చెప్తుంటారు. స్వాస్తికను కూడా గణేషుని యొక్క సింబల్‌గా, చిహ్నంగా చూపిస్తుంటారు. మరి స్వాస్తికకి, గణేష్‌కి ఏంటి సంబంధము అని మనం తెలుసుకోవాలి. స్వస్థిక దాని అర్థం ఏంటంటే స్వస్థితి. మన యొక్క స్థితి. ఈ యొక్క కాలచక్రంలో నా స్థితి ఏంటి అని తెలుసుకోవటము. మనం తెలుసుకోవాల్సిన విషయము మన సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మనం తిరిగి సత్యుగంలోకి వెళ్తున్నాము అనేటువంటి విషయాన్ని కూడా మనకు గుర్తు చేస్తుంది స్వస్తిక. సో, ఈ స్వాస్తికను తెలుసుకోవటం అంటే సృష్టి జ్ఞాన చక్రం తెలుసుకోవటం అని. జీవన కాల చక్రాన్ని గురించి తెలుసుకోవటము. తెలుసుకొని దాన్ని గుర్తు చేసుకున్నట్లయితే, మనకి చాలా పాజిటివ్, ప్యూర్ ఎనర్జీ లభిస్తుంది. ఆ ఎనర్జీ మనలో ఉన్నటువంటి అపవిత్రతని, కల్మషాన్ని తొలగించుకునేందుకు సహాయపడుతుంది. మనం పవిత్రంగా అయ్యేందుకు సహాయపడుతుంది. అందువల్లనే
స్వస్తిక గణేశుడికి చిహ్నంగా చూపిస్తూ ఉంటారు. గణేషుని యొక్క పేరు కూడా కొన్నిసార్లు పదే పదే రిపీట్ చేసినట్లయితే వారు సంతోషపడతారని గూడా మనం వింటూ ఉంటాం. చిన్నప్పుడు పిల్లలు ఈ విధంగా చేసినట్లయితే మన భావనే మన కోరికలు తీరే విధంగా మనకు సహాయపడుతుంది. ఈ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతలన్నీ కూడా మనకి మనల్ని సంపూర్ణత పొందేందుకు సహాయపడుతుంది. నా కర్మేంద్రియాలని, మనస్సుని, కర్మలని పవిత్రంగా చేసుకునేందుకు ఈ జ్ఞాన యోగాల్ని ఉపయోగించినట్లయితే సాధారణమైనటువంటి వ్యక్తి కూడా దేవీ దేవతలుగా తయారవుతారు. దేవతలు అంటే మనుష్యులే, కానీ దివ్య గుణాలతో ఉన్నటువంటి వారు. వ్యత్యాసం లేదు. కానీ దివ్య గుణాలు కలిగినందువల్ల వాళ్ళు దేవతలని చెప్తారు. ఆ విధంగా తయారవుతారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలతోటి మిమ్మల్ని మీరు గమనించుకోండి. నాకు గణేశుడు లాంటి కళ్ళున్నాయా? చెవులు ఉన్నాయా? నా చేతులు ఎప్పుడు కూడా గణేశుడిలాగా అందరికి ఇచ్చే విధంగా ఆశీర్వాదాలు ఇస్తున్నాయా? నేను ఏ పని చేసినా గాని యథార్థమైనటువంటి విధానాన్ని ఆచరిస్తున్నానా? నేను ఎప్పుడు మధురంగా మాట్లాడుతున్నానా? నేను ఈ వ్యర్థాన్నించి ముక్తంగా ఉంటున్నానా? లేదా వ్యర్థంలోకి వెళ్ళిపోతున్నానా? ఈ విధంగా నన్ను నేను పరిశీలించుకున్నట్లయితే, ఆత్మని పరిశీలించుకున్నట్లయితే, అప్పుడు నాకు కలిగేటువంటి అవగాహనతోటి నేను పరివర్తన తీసుకురాగలను. మీతో నిజంగా చెప్పాలంటే, గణేశుడు ఎవరు అంటే శివుని యొక్క పుత్రులకు చిహ్నము. వారు ఒక్కరు కాదు. శివుడు కళ్యాణకారి తండ్రి, అందరికీ తండ్రి. వారు మనకి ఈ అలౌకిక జీవితాన్ని ఇచ్చి, మన జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసేటువంటి మార్గాన్ని ఇస్తూ మనకు సహాయం చేస్తారు. మరి ఈ విషయాలు మనలో జీవితంలో పరిశీలించుకోవాలి. ఇలా చేసినట్లయితే మన జీవితము సమస్యల నుంచి, విఘ్నాల నుంచి దూరమవుతుంది. అప్పుడు మన జీవితం కూడా సరళంగా తయారవుతుంది. మీతో కొన్ని పాఠాలు పంచుకోవాలనుకుంటున్నాను. గణేష్ చతుర్థి యొక్క యదార్థమైన విధానంలో మనము ఆచరిద్దాం. పూజ ఇంత లడ్డూలు తినిపించి, పూజ చేసి, మళ్ళా నిమగ్నం చేసేస్తారు. నిమజ్జనం చేసేస్తారు. అనగా మనలో దివ్యత తీసుకున్న తర్వాత నాలో ఉన్నటువంటి వ్యర్థాలన్నిటిని కూడా నేను నిమజ్జనం చేసేసేయాలి. దానికి చిహ్నంగానే మనం గణేషుడిని నిమజ్జనం చేస్తూ ఉంటాము. కానీ వాస్తవంగా మనలో ఉన్నటువంటి వ్యర్థాలని మనము నిమజ్జనం చేయాలి. అందుకే చెప్తారు నరుడే ఒక దివ్యమైన కర్తవ్యాలు చేస్తే వారే నారాయణుడుగా, అదే మహిళ కూడా అటువంటి దివ్య కర్తవ్యాలు చేస్తే లక్ష్మిగా తయారవుతుందని చెప్తుంటారు. అనగా మనిషిలో ఉన్నటువంటి క్వాలిటీసే వారిని దేవీ దేవతలుగా తయారయ్యే విధంగా తయారు చేస్తుంది అని చెప్తారు. కాబట్టి ఈ ప్రేయర్లు మనందరం తీసుకుందామని నేను ఆశిస్తున్నాను. గణేష్ చతుర్థి నాడు ఈ పండగని నాడు ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకొని మనం ఆచరించి మనల్ని మనము
పరివర్తన చేసుకొని, మన ద్వారా విశ్వాన్ని పరివర్తన చేసే విధంగా తయారు కావాలి. కాబట్టి కొన్ని పాఠాలని నేను మరొకసారి మీకు తెలియచేస్తాను. దీన్ని మనకు హోంవర్క్‌గా కూడా మనం స్వీకరించవచ్చు. ఒకటి ఏంటంటే మనందరం కూడా జ్ఞానం యొక్క ఎప్పుడు కూడా మనము లిజనర్‌గా వినే విధంగా తయారు కావాలి. మంచి వినేవాళ్ళు. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు వెళ్ళే విధంగా ప్రయత్నం చేయాలి. ఎలిఫెంట్ ఏ విధంగా రాయల్‌గా ఉంటుందో, ఆ విధంగా మనం కూడా తయారు కావాలి. దూరదృష్టి కలిగి ఉండాలి. సంకుచిత భావాలు కాకుండా బేహద్ ఆలోచనతో ఉండాలి. అలా ఉన్నట్లయితే మన ముందుకు ఏమొస్తుందో కూడా మనం తెలుసుకోగలుగుతాము. సమాయించుకునేటువంటి శక్తి, అడ్జస్ట్‌మెంట్ పవర్ కూడా మనకు కలిగి ఉండాలి. అలా ఉన్నట్లయితే అనేక రకాల కష్టాలు, విఘ్నాల నుంచి కూడా మనము దూరంగా ఉంటాము. నిజమైనటువంటి గణేష్‌లాగా తయారు కావచ్చు. విఘ్నాన్ని వినాశనం చేసేటువంటి విఘ్న వినాశకులము. మనకే కాకుండా ఈ విధంగా ఉన్నట్లయితే ఎదుటి వాళ్ళకి కూడా మనం సహాయం చేయగలుగుతాము. యథార్థమైన విధానాన్ని ఆచరించి మనం వ్యవహరించినట్లయితే ఎటువంటి కష్టాన్నైనా మనం దూరం చేసుకోగలుగుతాము. మనం ప్రయత్నం చేసినా గాని సఫలత లభించట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే, మనం స్వీకరించినటువంటి పద్ధతి తప్పు అని. ఏదో కరెక్షన్ చేసుకోవాలని. ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రేమను అందించాలి. ఆ ప్రేమే మనందరిని కూడా ఒక ప్రియమైనటువంటి బంధంలో ఉంచుతుంది. ప్రియమైన బంధనంలో కష్టమైనటువంటివి కూడా సాధ్యమవుతాయి. భయము, ప్రేమ 2 ఒకచోట ఉండవు. ఇంకా తెలియజేసిన విధంగా కమల్ పుష్పం లాగా ఉండాలి. అంటే ప్రేమగాను ఉండాలి, డిటాచ్డ్‌గాను, న్యారాగాను ఉండాలి. ఇంకా ఎప్పుడు కూడా ఆశీర్వాదాల చేయి కలిగి ఉండండి. వాళ్ళ నుంచి తీసుకుందాం, వీళ్ళని తీసుకుందాం అని ఆశ పెట్టుకోవద్దు. అందరికి ఆశీర్వాదాలు ఇస్తూ ఉండండి. కాబట్టి గణేశుడిలాగా ఉండండి. బ్లెస్సింగ్స్ అందరికి ఇస్తూ ఉండండి. ఎల్లప్పుడూ ఇస్తూనే ఉండండి. ఎవరైతే ఇతరులకు ఇస్తూ ఉంటారో వాళ్ళకి ఇంకా ఇంకా లభిస్తూ ఉంటుంది. ఇంకా ఏం నేర్చుకున్నాము? ఎప్పుడు కూడా మంచిగానే ఆలోచించాలి. మంచిగా వ్యవహరించాలి. ఎదుటి వాళ్ళకి కూడా మంచి చేయాలి. నేను ముగించే ముందు ఒక 2 విషయాలు ముందు పెడదాం అనుకుంటున్నాను. సమస్యలు ఇంకేదో కాదు. అజ్ఞానానికి ప్రతీకలు. పరిష్కారం అంటే మరేదో కాదు. అలౌకికమైనటువంటి అవగాహన. అలౌకికమైనటువంటి వివేకాన్ని తెలుసుకొని మనము పరిష్కారాన్ని అందరికి అందిద్దాము. గణేశుడిలాగా మనము జ్ఞానము, వివేకానికి యొక్క స్వరూపాలుగా తయారవుదాము. ఆ విధంగా తయారయ్యి మనకి, ఇతరులకి విఘ్న వినాశకులుగా తయారవుదాము. ఈరోజు వినాయక చతుర్థి యొక్క ఆఖరి రోజు. ఈరోజు నన్ను నేను పరిశీలించుకొని, నాకై నేను కరుణ చూపించుకొని, నాలో ఉన్నటువంటి బలహీనతలు తొలగించుకొని, అవి గణేశుడికి దానమిచ్చేసి, నిమజ్జనం చేసేసి, వారి యొక్క ఆశీర్వాదాలను తీసుకొని, నా బలహీనతని మరొకసారి సముద్రంలో నిమజ్జనం చేసేద్దాము. ఆ విధంగా చేసినట్లయితే విలువైన వారిగా
దైవీ గుణాలతో ఉన్న విధంగా తయారవ్వగలుగుతాను. ఈ విధంగా ఉన్నట్లయితే సంపూర్ణమైన దేవతగా నేను తయారు కాగలను. కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మనలో ఉన్న అజ్ఞానమైనటువంటి చీకటి తొలగించడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. చీకటి తొలగిపోతే మనల్ని మనం చూసుకోగలుగుతాము. భగవంతుడిని కూడా యథార్థంగా గుర్తించగలుగుతాము. ధన్యవాదాలు. ఓం శాంతి. ఒక ప్రశ్న ఏమొచ్చిందంటే, గణేశుడు సత్యుగంలో దేవతనా? ఇంకెప్పుడన్నా అని అడిగారు. ఆధ్యాత్మిక మార్గంలో చూసినట్లయితే గణేశుడు ఎవరో కాదు, ఒక సంగమయుగ బ్రాహ్మణుడు. బ్రహ్మకుమారిస్ అనుసారంగా గణేశుడు అనేటువంటి వారు సంగమయుగం చెందినవారు. ఒకే దేహంలో 2 జన్మలు కలిగిన వారు. బ్రాహ్మణులు అంటే ద్విజులు అని చెప్తుంటారు. మరి గణేశుడు కూడా ఒకే జన్మలో 2 జన్మలు కలిగిన వారుగా చెప్తారు. రెండో జన్మలో ఏనుగు తల అంటే అలౌకికమైనటువంటి జన్మగా చూపిస్తారు. కాబట్టి బ్రాహ్మణున్ గణేశుడిని సంగమ యుగానికి కనెక్ట్ చేయవచ్చు. ఇంకొక ప్రశ్న ఒక బ్రదర్ అడిగారు. వారికి చాలా మంది బీకే ఫ్రెండ్స్ ఉన్నారంట. కానీ మా బీకే ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా ఎటువంటి పండగలను జరుపుకోరు. అవి అవసరం లేదంటుంటారు. మరి మీరెలా ఈ 10 రోజులు ఎందుకు చేసుకోరు? పూజలు ఎందుకు చేయరు? అని ప్రశ్న అడుగుతున్నారు. పూజ చేసేటువంటి అసలైనటువంటి కారణం ఏంటి అంటే, మనకి దేవతలకి మన ప్రేమని, భావాల్ని తెలియచేయడానికి. నా ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఈ జ్ఞానంలోకొచ్చే ముందు నేను గణేష్ భక్తురాలిని. చిన్నప్పుడు గణేష్‌కి చాలా పూజ చేసేటువంటి వారు. మేము పూజ చేయడానికి వ్యతిరేకించట్లేదు. కానీ రాజయోగం తెలుసుకున్న తర్వాత నేను మా తల్లిదండ్రులను అడిగేవాడిని. ఎలిఫెంటు ఏనుగు విధంగా ఎందుకు చూపిస్తున్నారు? ఇలా ఏనుగు తల ఉన్నటువంటి విధంగా ఎందుకు చూపిస్తున్నారని తల్లిదండ్రులు అడిగేవారు. కానీ వారెప్పుడు కూడా ఆన్సర్ చెప్పేవాళ్ళు కాదు. ఇలా అడగకూడదని మాత్రం చెప్పేవాళ్ళు. కానీ ఈ రాజయోగానికొచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఈ విషయాల యొక్క లాజికల్‌గా చాలా స్పష్టమైన విధంగా వీటి జవాబు లభించింది. నిజంగా ఏనుగు తల కోసేసి వేరే వాళ్ళకి పెట్టడం అనేది జరగదు. నిజంగా శివుడే భగవంతుడైన అని చెప్తే 6 తలను కూడా కట్ చేసి పెట్టవచ్చు కదా! ఇలా నాకు ప్రశ్నలొచ్చేటువంటివి. ఇలా ఎందుకు చేశారు అని అనిపించేది నాకు. మనకి ఈ రకరకాల విషయాలు మనకి పురాణాలు చెప్పారు. కొన్ని కొన్ని కథల రూపంలో ఉన్నాయి. దాని యొక్క వాస్తవిక రహస్యం మనకిక్కడ అర్థమవుతుంది. నాకు ఎప్పుడైతే
ఈ యొక్క వివేకం లభించిందో, మీరు శరీరం కాదు ఆత్మ అని, మా ఆత్మ తండ్రి పరమాత్ముడని, వారిచ్చేటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో, మనకి శక్తిని అందిస్తుందని, భక్తి యొక్క యథార్థమైన రహస్యం తెలుసుకున్నందు కారణంగా, నేను పూజ చేయటం కాదు, ఆ పూజనీయులుగా తయారయ్యేటువంటి ఆ ప్రక్రియ నేను ప్రారంభించాను. ఎవరి మీదైనా ప్రేముంటే, వారికి ఈ యొక్క విధి విధానాలతోటి మనము పూజలు చేయటం ఉండదు. మనకు స్వతహాగా చాలా ప్రేమగా వారిని గుర్తు చేస్తాము. ఏదో కర్మ రూపంలో వాళ్ళకి ఆచారాలు చేయటమని కాదు. ఆ విధంగా స్వరూపంగా తయారు కావటం అనేది భక్తి యొక్క లక్ష్యము. మనము ఆ విధంగా లార్డ్ గణేష్‌ని కేవలం పూజ చేయటం కాదు. ఆ విధంగా స్వరూపాన్ని వారు తెలియజేసే విషయాల యొక్క స్వరూపంగా కావడానికి మన జన్మని ఉపయోగిస్తాము. కేవలం అంధవిశ్వాసంతో కాకుండా వివేకం తెలుసుకోవాలి చేయాలని మీరు చెప్పారు. ఇంకొక ప్రశ్న. మరి ముఖ్యమైనటువంటి దేవతలకి జంతు రూపాలు ఎందుకు చూపించారని ఒక ప్రశ్న అడిగారు. వి గణపతిని చూపిస్తారు. హనుమంతుని చూపిస్తారు. ఇలా ఇండియాలో ఎందుకు జంతువుల రూపంలో చూపించారు? దీని యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? కోతి మొహంతో ఎందుకు చూపిస్తారు హనుమంతుడిని? అని ప్రశ్న అడిగారు. వాస్తవం చెప్పాలంటే జంతువుల్లో కూడా ఎన్నో విశేషమైనటువంటి గుణాలున్నాయి. రామాయణంలో చూసినట్లయితే హనుమంతుడు చేసినటువంటి పని చూడండి. కొంతమంది చెప్తారు ఎవరో ఒకరు తుమ్మితే హనుమంతుడు పుట్టారని చెప్తారు. నిజంగా అట్లా సాధ్యమవుతుందా ఆలోచించండి. మరి రాముడి యొక్క భక్తుడిగా కూడా చెప్తారు. కోతి మొహం ఉన్నట్టుగా చెప్తారు. కోతి మొహాన్ని ఎందుకు చూపిస్తారంటే, వర్తమాన సమయంలో మనుషులందరూ కూడా మనకి మనుషుల్లాగా మొహం ఉంటుంది. కానీ మన స్వభావాలు కోతిలాగా అయిపోయినాయి. కోతిని ఎందుకు చూపించారంటే, ఆ కోతిలో కొన్ని వికారాలు కూడా హైయెస్ట్ స్టేజ్‌లో చూపిస్తారు. కామ, క్రోధాలు గాని ఇవన్నీ. రామాయణ కథలో ఎలా చూపిస్తారంటే, రాముడు కోతుల యొక్క సేనని తీసుకెళ్ళినట్టు చూపిస్తారు. మరి పిల్లులు, కుక్కల్ని ఎందుకు చూపించలేదు? దాని అర్థం ఏంటి అంటే, కోతి దేనికి చిహ్నంగా చూపిస్తారంటే, మనుషుల యొక్క స్వభావానికి ప్రతీకగా చూపిస్తారు. భగవంతుడు అవతరించి ఇటువంటి కోతి చేష్టలున్నటువంటి బుద్ధున్నటువంటి మనుషుల్ని వారు లీడ్ చేసి వారితో పాటు తీసుకువెళ్తారు. అటువంటి వికారాలున్నటువంటి కోతి అంటే ఇంకో రూపంలో చెప్పాలంటే హనుమంతుడే రాముడికి పరమ భక్తుడుగా చూపిస్తారంటే, మనము వాస్తవంగా మన బలహీనతలున్నా కానీ మనము భగవంతుడు అంటే సమర్పణ బుద్ధి కలిగిన వాళ్ళము. మనమే అపారమైనటువంటి భక్తి చూపించేటువంటి వారము. అటువంటి వారిని పరివర్తన చేస్తారు రాముడు, పరమాత్ముడు అని చెప్తారు. ఇంకా చెప్తారు రావణుడు అంగదుడి యొక్క కాలుని కదిలించడానికి ప్రయత్నం చేస్తారు కానీ కదిలించలేకపోయారని చెప్తారు. దాని అర్థం ఏంటంటే మనకి ఇన్ని బలహీనతలున్నా కానీ భగవంతుడి మీద నిశ్చయం ఉంటే రావణుడు మనల్ని కదిలించలేరు. హనుమంతుడు ఎవరంటే అసాధ్యమైనటువంటి సాధ్యం చేయించేవారు. హిమాల్ హనుమంతుడి యొక్క శక్తిని చూపించాలంటే ఒకే చేత్తోటి కొండను కూడా ఎత్తేందుకు చూపిస్తారు. దాని అర్థం ఏంటంటే భగవంతుడి మీద మీకు నిశ్చయం ఏర్పడి ఉంటే అసాధ్యమైనది కూడా కొండలాంటి సమస్యను కూడా మీరు ఎత్తేయగలుగుతారు, సాధించగలుగుతారు. మనము మనుషుల్లాగా ఉన్నా కానీ మనం బాహ్య రూపంలో
మనిషిలాగున్న మన లోపలటువంటి ఆ స్వభావానికి చిహ్నంగా ఆ కోతి మొహాన్ని చూపించారు. దాని యొక్క రహస్యం మనం తెలుసుకోవాలి. చాలా చక్కగా తెలియజేశారు మీరా బెన్‌జీ. మనం హనుమాన్ జయంతి యొక్క రహస్యాన్ని గూడా మనం ఒకసారి మనం ప్లాన్ చేద్దాము. రామాయణంలో ఉన్నటువంటి రహస్యాలు కూడా మనం తెలుసుకుందాము. ఇంకొక ప్రశ్న వచ్చింది. గణేశుడు శివుడు, పార్వతితో ఉంటారు కైలాసంలో అని చెప్తారు. మరి వారి యొక్క మిత్రులు అంగవైకల్యం ఉన్న వాళ్ళు కురూపులుగా చూపిస్తూ ఉంటారు. మరి ఈ విధంగా ఇటువంటి ఆహ్, ఫ్రెండ్సు తోడు ఉన్న వాళ్ళతో ఎందుకలా చూపిస్తారు? మీకు ఎప్పుడైతే ఈ జ్ఞానం అనేటువంటిది, ఈశ్వరీయ జ్ఞానం అనేది ఉంటుందో, అప్పుడు మీరు ఎదుటి వాళ్ళ యొక్క బలహీనతని చూడరు. అప్పుడు వాళ్ళు కూడా మీ మిత్రులుగా తయారవుతారు. నేను నా స్వభావం అలా పెట్టుకున్నట్లయితే, అవగుణం ఉన్నటువంటి వాళ్ళు కూడా నా మిత్రులుగా తయారవుతారు. అదే నా నా ఆలోచనలో నేను వేరుగా ఉన్నట్లయితే, నాకు నేనే శత్రువుగా తయారవుతాను. మరి గణేశుడు జ్ఞానానికి దేవుడిగా చూపిస్తారు. ఇంకా ప్రతి ఒక్కరిని వాడు మూడవ నేత్రంతో చూస్తారు. అనగా ఎదుటి వాళ్ళ క్వాలిటీని చూస్తారు. అందుకే వారు ప్రతి ఒక్కరిని వారి యొక్క ఫ్రెండ్స్ లాగా చేసుకున్నారు. దానికి ప్రతిరూపం ఎలా చూపిస్తారు. గణేష్ యొక్క మిత్రులందరూ కూడా అంగవైకల్యం ఉన్నవాళ్ళు కురూపులుగా చూపిస్తారు. దాని ఒక ఆధ్యాత్మిక రహస్యం ఇదే. ఇంకా వారి సోదరుడైన సుబ్రహ్మణ్యాన్ని చూపిస్తారు. నెమలి మీద వాహనం ఉన్నట్లుగా చూపిస్తారు. వాళ్ళిద్దరికీ ఒకసారి ఒక కాంపిటీషన్ జరుగుతుందన్నమాట. వాళ్ళ పోటీ ఏంటి అంటే, ఎవరైతే ఈ మొత్తం ప్రపంచాన్ని 3 సార్లు చుట్టి వస్తారో వాళ్ళు గెలుస్తారని. ఆ పోటీ ప్రారంభం కావడంతోటే ఆహ్, కార్తికేయుడు ఆ నెమలి మీద మొత్తం ప్రపంచాన్ని మొత్తం 3 సార్లు చుట్టేందుకు తొందరగా బయలుదేరుతాడు. కానీ గణేషుడు మాత్రము ఎక్కడికి వెళ్ళకుండా నిశ్చింతంగా ఉండి, వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ అంటే శివపార్వతుల చుట్టూ తిరుగుతారు. కొద్ది క్షణాల్లోనే ఆ 3 రౌండ్స్‌ని వాళ్ళ ప్రదక్షిణాలు చేసి ప్రదక్షిణాలు చేసిన కారణంగా ఆ పోటీలో నెగ్గుతారు. అంటే గణేషుడు ఎంత తెలివైన వారు, ఎంత వివేకవంతుడు, జ్ఞాన స్వరూపి అని మనం తెలుసుకోవాలి. ఇంకొక ప్రశ్న వచ్చింది. దీపావళి నాడు మనకి సంపద రావాలి అని లక్ష్మిని మనం పూజ చేస్తుంటారు. మరి అటువంటి సందర్భంలో గణేషుని ఎందుకు పూజ చేస్తారు దివాళీ అప్పుడు? గణేష్ అనేటువంటి వారు ప్రతి పండగలోనూ ప్రాముఖ్యత పొందినవారు. అది సరస్వతి అయితే కానీ, లక్ష్మి అయితే కానియండి, ప్రతి ఒక్క పండుగలో కూడా ఫస్ట్ గణేష్‌ని మొక్కుతారు. అది వారికి శివుని నుంచి లభించినటువంటి వరదానము. కథల్లో చెప్తారు. శివుడి నుంచి వారికి ఒక వరదానం లభిస్తుంది. ప్రతి కార్యం ముందు నిన్ను స్మృతి చేస్తారు, పూజ చేస్తారు. అప్పుడు సఫలత లభిస్తుందని. దాని యొక్క ఆధ్యాత్మిక రహస్యం కూడా మనం ఇప్పుడు ఆల్రెడీ తెలుసుకున్నాము. అది జన్మాష్టమి కానీ, దివాళీ అని కానియండి, ఏ పండగ నవరాత్రి అయితే కానియండి, గణేషుడు తప్పక పూజ చేస్తారు. దాని తర్వాతే మిగతా పండుగలు జరుపుకుంటారు. దాని రహస్యాన్ని మనం తెలుసుకున్నాము. ఎందుకు అంటే గణేషుడు అంటే గణానికి అధిపతి. అంటే అందరి దేవతలకు కూడా అధిపతిగా గణేషుని చూపిస్తారు. అందుకోసమే భారతదేశంలో ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు శ్రీ గణేష్ చేయండి అంటుంటారు. దాని రహస్యం ఇది.
గణేశుడిని పూజ చేస్తే శివుడు గూడా ప్లీజ్ అవుతారు అని అంటుంటారు. దాని అర్థం ఇదేమట. ఇంకొక ప్రశ్న గణేష్‌ని చూపించినప్పుడు ఒక కాలు పైన ఉంటే, ఒక కాలు భూమిని తాకినట్టుగా చూపిస్తారు. దాని యొక్క ఆధ్యాత్మిక రహస్యం చెప్తారా? దాని అర్థం ఏంటి అంటే, ఈ ప్రపంచంలో ఉంటూ కూడా డిటాచ్‌గా ఉండగలగాలి, ప్రియంగాను ఉండగలగాలి. పంచతత్వాలతో కూడినటువంటి ఈ ప్రపంచాన్ని ఉపయోగించుకోవాలి కానీ, దానికి బానిసగా కాకూడదు. దాని నుంచి డిటాచ్డ్‌గా ఉండాలి, అతీతంగా ఉండాలి అనే ఈ యొక్క ఆసనం మనకు తెలియచేస్తుంది. ఒక అడుగు భూమిని, ఒక అడుగు పద్మాసనంలో ఉన్న విధంగా చూపించడానికి రహస్యం ఇదే. మీరు డిపెండెంట్ కాదు, అధిపతి కాదు. కేవలము మీరు ఒక జీవించడానికి అవసరమైన విధంగా సపోర్ట్ తీసుకుంటున్నారు అనే దానికి చిహ్నమే ఈ యొక్క ఆసనము. సో, సాధనము, సాధన ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్‌ని పెట్టుకున్న దాని చిహ్నంగానే గణేష్‌ని చూపిస్తారు. అందు విధంగానే ఈ ఆసనం మనం ఉపయోగించుకోవాలి సాధనాన్ని. కానీ దానికి బానిసలు కాకూడదు. డిటాచ్‌మెంట్ అండ్ లవ్ యొక్క ప్రతీక ఇది. థాంక్ యూ దీది. నాకు మంచి విషయాలు తెలియజేశారు. గణేష్‌ని పూజ చేయటం అంటే, ఆ విధంగా తయారు కావటము అని తెలుసుకున్నాను దీది అని ఒకరు జవాబిస్తున్నారు. అయితే నా మనసుని ఎలా సశక్తం చేసుకోవాలో చెప్పమని దీదిని అడిగారు. మీరు సత్యమైనటువంటి ఆ అన్వేషణ కలిగినట్లయితే భగవంతుడు ఏదో విధంగా మీకు సహాయం అందిస్తారు. మీరు మీ మూడవ నేత్రం, జ్ఞాన నేత్రాన్ని కూడా మీరు తెరవగలుగుతారు. ఒక చమత్కారంలాగా ఆ మూడవ నేత్రం, జ్ఞాన నేత్రం తెరుచుకుంటుందని కాదు. ఈ యొక్క సత్యతని నేను ఎప్పుడైతే ఆచరిస్తానో, నాకు నేను హెల్ప్ చేసుకుంటానో, అప్పుడు ఈ ఐ ఆఫ్ విజ్డమ్ అంటే జ్ఞాన నేత్రం అనేది తెలుసుకుంటుంది. అప్పుడు నా గురించి నాకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. యథార్థమైనటువంటి పరిచయం నా గురించి నాకు లభిస్తుంది. నేను ఎవరు? నేను ఎవరి పిల్లవాడిని? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? అనేటువంటి విషయాల యొక్క అవగాహన కూడా ఈ సత్యమైన ప్రయత్నంలో తెలుస్తుంది. ఈ అనేక రకాల ప్రశ్నలకి నాకు జవాబు లభిస్తుంది. అప్పుడు మీకు తెలుస్తుంది. అప్పుడు ఈ యొక్క జ్ఞాన నేత్రం ఎలా తెరుచుకుంటుందో మీకు అర్థమైపోతుంది. మీరు ఎవరో, ఎక్కడి వారో, ఎక్కడి నుంచి వచ్చారో, ఈ విషయాలన్నీ కూడా మనకి ఈ విషయాలన్నీ గూడా మనకు స్పష్టంగా అర్థమవుతాయి. ఎప్పుడైతే మీరు ఏదైనా బ్రహ్మకుమారి సెంటర్‌లో రాజయోగ విషయాల్ని సంపూర్ణంగా తెలుసుకుంటే. ఈ విషయాలు తెలుసుకున్నట్లయితే ఆత్మ ఎంతో సశక్తిగా తయారవుతుంది. జాగృత అవుతుంది. మన జీవితం వెలుగుతో నిండిపోతుంది. ఇంకా మిగతా వాళ్ళందరిని కూడా అటువంటి జ్ఞానమైన దృష్టితో చూడగలుగుతారు. ఇంకొక ప్రశ్న. నేను బ్రహ్మకుమారిస్‌ని ఫాలో అయితే మీరు గణేష్‌లాగా తయారవ్వగలుగుతానా నేను అని ఒక ప్రశ్న నవ్వుతూ అడిగారంట. తప్పకుండా అవ్వగలుగుతారు. లార్డ్ గణేష్ అంటే ఏంటి? లార్డ్ ఆఫ్ విజ్డమ్ అంటే జ్ఞాన దేవుడు. సఫలతకు దేవుడు. మరి మీరెందుకు కాలేరు?
డెస్ట్రాయర్ ఆఫ్ అబ్స్టకల్స్ అంటే విఘ్నాన్ని వినాశనం చేసేటవారు. మరి మీరు కూడా ఎందుకు కావాలేరు? యెస్. మనకు ఆ విధంగా తయారు కావాలి. మనకు కూడా అటువంటి అనుభూతి జరగాలి. మనల్ని మనం కూడా హీల్ చేసుకోగలగాలి. ఆ విధంగా చూసినట్లయితే మనం తప్పకుండా కాగలుగుతాం. ఆఖరి ప్రశ్న ఆఖరి ప్రశ్న. ముంబైలో సిద్ధి వినాయక మందిరం గూడా ఉంటుంది. చాలా మంది అక్కడికి గుడికి వెళ్తూ ఉంటారు. వినాయక చవితి అప్పుడు విశేషంగా. ఒక వ్యక్తి అక్కడి నుంచి అడుగుతున్నారు. మరి లార్డ్ ఆఫ్ సక్సెస్ అంటారు కదా గణేష్‌ని. అంటే సఫలతకి దేవుడు అంటారు కదా! మరి మీరు మీ యొక్క జీవన చరిత్రలో ఉన్నటువంటి ఒక సఫలతమైనటువంటి విజయ గాథను మీరు తెలియజేయగలుగుతారా అని దీదీని అడిగారు. సో, దీదీ చెప్తున్నారిప్పుడు 2 విషయాలు. సక్సెస్ విజయం అనేటువంటిది విశ్వాసానికి సంబంధించినటువంటిది. విశ్వాసము దృఢత్వంతో నిండినటువంటిది. ఆ రెండిటికి సంబంధం ఉంది. ఇంగ్లీష్‌లో డిటర్మినేషన్ అంటే ఎప్పుడు కూడా అంతం లేనట్టుది. అనగా విశ్వాసం అనేటువంటి దృఢత్వం ఎప్పుడైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా అంతిమం కాకూడదు. అప్పుడు తప్పకుండా విజయం లభిస్తుంది. విశ్వాసము మరియు దృఢత్వము. నా నుంచి ఒక ప్రశ్న దీది. రిద్ధి, సిద్ధి అంటుంటారు కదా దీది. రిద్ధి గురించి చెప్పగలుగుతారా? రిద్ధి అంటే అకల్ట్ పవర్స్ అంటే కొన్ని క్షుద్ర శక్తులు కూడా అంటుంటారు. కొంతమంది అలా అంటుకుంటుంటారు. కానీ దాని ద్వారా మనకి అంత ఉపయోగం ఉండదు. అది కేవలము అశాశ్వతమైనటువంటి భౌతికమైనటువంటి రిజల్ట్స్ మాత్రమే వస్తాయి. కానీ మనము అటువంటి పరిష్కారాలు, ఫలితాల కోసం కాదు. శాశ్వతమైనటువంటి ఫలితాల కోసంగా మనం ప్రయత్నించాలి. అందుకోసమే పరమాత్మ చెప్పిండు విధి ద్వారా సిద్ధి పొందండి అని చెప్తుంటారు. ఈ చమత్కారమైనటువంటి క్షుద్ర శక్తులతోటి హ్మ్, లభించేది చాలా తక్కువ. అది మంచిది కూడా కాదు. స్వచ్ఛమైనటువంటి అభ్యాసము, స్వచ్ఛమైనటువంటి ఆచారాలు చేసుకుంటూ పరమాత్మను చేసిన విధంగా చేసినట్లయితే, పురుషార్థం చేసినట్లయితే మనకు తప్పకుండా సఫలత లభిస్తుంది. అందుకే విధి ద్వారా సిద్ధి ఉంటుంది. అశోక్ మెహతా గారిని నేను ఆహ్వానిస్తున్నాను. వారు కూడా ఈ యొక్క వోట్ ఆఫ్ థాంక్స్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. ఓం శాంతి. మీరా దీది గారు మీరు చాలా చక్కటి ఉదయం ఇది. మీ యొక్క ప్రవచనాన్ని మేము చక్కగా ఎంజాయ్ చేశాము. చాలా చక్కటి సూక్తులతో మీరు ప్రవచనాన్ని అందించారు. ఒక మాట చెప్పదలుచుకున్నాను. మనం వినేటువంటిది మనం వినేటువంటిది ఒక బ్రహ్మకుమారిసే చెప్పినది కాదు. పరమాత్ముడు స్వయంగా తెలియజేసినటువంటి మాటలు మనం వీరి ద్వారా వింటున్నాము. మనం మీరా బెహెన్‌జీ ద్వారా విన్నటువంటి మాటలు స్వయంగా పరమాత్ముడి తెలియచేసినటువంటివి. ఎవరో వ్యక్తులు చెప్పినటువంటి విషయాలు కావివి. నాకు అట్లనే అనిపిస్తుంది ఈ విషయాలు తెలుసుకుంటుంటే. నాకు ఈ విషయాలు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. గణేష్ యొక్క ఆధ్యాత్మిక రహస్యము. జీవితం గురించి కూడా చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. చాలా సంతోషం మీరా బెహెన్‌జీ. ఇంకా మీ నుంచి వినాలనుకుంటున్నాము. మీ యొక్క అన్ని ప్రశ్నలకు కూడా మీరు చాలా చక్కటి జవాబులిచ్చారు. చాలా సంతోషించాము.
ఇది మీకు శ్రీరామనవమికి, హనుమాన్ జయంతికి కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తాము. మెడిటేషన్‌లోకెళ్ళే ముందు మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నాము. బ్రిజ్‌మోహన్ భాయ్ గారి ద్వారా మనకి బ్రిజ్‌మోహన్ భాయ్ ద్వారా వినేది ఉండే మన సెషను. కానీ వారు రికార్డెడ్ చేసి పంపిస్తా అన్నారు. కానీ అది కూడా వద్దని చెప్పాము. కాబట్టి లైవ్ సెషన్ రేపుంటుంది. సో, మన అందరితో ప్రశ్నోత్తరాల రూపంలో వారు ఇంటరాక్ట్ అవుతా అంటున్నారు. టైమింగ్స్ కొంచెం మారినాయి, గమనించగలుగుతారు. రేపు ఇండియా టైమ్ 6:30కి ఉంటుంది. అది నోట్ చేసుకోగలుగుతారు. మీరు వర్కింగ్ డే అయినా కానీ మీరందరూ ప్రయత్నం చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనగలరు. సో, మీ కార్య వ్యవహారాల్లో కూడా విజయం పొందాలని మేము కోరుకుంటున్నాం. అందుకోసం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. మరిన్ని సమాచారం కోసం కూడా మీరు ఈ ఈ వెబ్‌సైట్‌కి విజిట్ చేయగలుగుతారు. మమ్మల్ని ఈమెయిల్ అడ్రెస్‌తో కూడా సంప్రదించగలరు. ఇప్పుడు దీదీ గారిని మెడిటేషన్ చేయించవలసిందిగా కోరుతున్నాము. మీరు రిలాక్స్‌గా కూర్చోండి. మీ వెన్నుని స్ట్రెయిట్‌గా పెట్టుకోండి. విశ్రాంతిగా కూర్చోండి. కళ్ళు తెరుచుకున్నా, మూసుకున్నా మీకు అనుసారంగా, మీకు అనువైన విధంగా పెట్టుకోండి. మీలో ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి, ఎంతో కాలంగా ఉన్నటువంటి ఆ శక్తిని జాగృత పరుస్తూ, దాని యొక్క ఉనికిని తెలుసుకుంటూ ఉండండి. నన్ను నేను ప్రశ్నించుకోవాలి. నేను ఎవరు? నేను నిజంగా ఎవరు? నేను నాకు ఏమని జవాబు ఇచ్చుకోగలను? నేను ఎదుటి వాళ్ళని పరిచయం చేసుకున్నప్పుడు నేనేమి నా గురించి చెప్తాను? నా పేరు, వృత్తి, నా సంబంధము, ఇవన్నీ కూడా ఒక లేబుల్స్ లాంటివి. కానీ నేను అనేటువంటి ఎవరు ఈ లేబుల్స్ కాకుండా, ఈ విషయాన్ని గురించి నన్ను నేను స్వయంగా పరిశీలించుకున్నప్పుడు నాలో ఒక కొత్త శక్తిని నేను గమనించగలుగుతున్నాను. నేను అనేటువంటి వ్యక్తికి ఒక ఫీలింగ్స్, ఒక ఎమోషన్స్, మెమరీ, ఈ సూక్ష్మమైన విషయాలన్నీ కూడా నాలో ఉన్నాయి. ఇవన్నీ నాలోని భాగము. ఈ శక్తులన్నీ కూడా ఒక సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రూపంలో నాలో ఉన్నాయి. నాకు తెలుసు ఈ చైతన్య శక్తి నా యొక్క భృకుటి మధ్యలో ఉన్నట్లు నేను తెలుసుకుంటున్నాను. భృకుటి మధ్య ఈ చైతన్య శక్తిని తెలుసుకుందాము.
శక్తిశాలి చైతన్యమైనటువంటి ఎనర్జీ ప్రకృతి మధ్యలో నేను ఒక చైతన్య శక్తిని మనస్సు, బుద్ధి మరియు స్మృతులతో నిండినటువంటి ఒక చైతన్యమైనటువంటి శక్తిని నేను ఒక లివింగ్ లైట్. నేను శాశ్వతమైన వారును, మరణం లేనటువంటి వారును, వినాశం లేనటువంటి వారును. ఈ విధంగా ప్రకృతి మధ్య సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి బిందువుపై నేను గమనముంచినప్పుడు నేను నాలో లోపలికి ప్రయాణించగలుగుతున్నాను. నేను నా యొక్క ప్రధానమైనటువంటి ఆ స్థానానికి నా లోపల చేరుకుంటున్నాను. నేను శాంత స్వరూపాన్ని, నేను శాంత స్వరూపాన్ని, శాంతి యొక్క తరంగాలు నాలో నుంచి ఉత్పన్నమై నా మనస్సుని పూర్తిగా శాంతితో నింపుతున్నాయి. ఈ క్షణాల్ని నేను అనుభవం చేసుకుంటున్నాను. ఆనందిస్తున్నాను. నాతో నేను ఉన్నాను. శాంతి మరియు నిశ్శబ్దము. నా మనస్సు ఒక నిశ్చలమైనటువంటి సరస్సులాగా తయారయ్యింది. ఈ అనుభూతిని, నిశ్శబ్దాన్ని నేను ఆనందిస్తున్నాను. ఈ అనుభూతిలో నేను చాలా తేలికగా అయిపోతున్నాను. చాలా తేలికగా, బరువు లేని విధంగా ప్రకాశిస్తున్నటువంటి శక్తిని అనుభవం చేస్తున్నాను. ఈ శరీరాన్నించి అతీతంగా తయారవుతున్నాను. నేను తేలియాడుతున్న విధంగా, శరీరానికి అతీతంగా ఎగురుతున్న విధంగా అనుభూతి అవుతుంది. పైకి వెళ్తున్న విధంగా శరీరాన్ని వదిలి నాకు అనుభూతి కలుగుతుంది. ఈ ప్రపంచాన్ని, భూమండలాన్ని, నక్షత్ర మండలాన్ని దాటి ప్రయాణిస్తున్న విధంగా అనుభూతి అవుతుంది. ఒక బంగారు ఎరుపు ప్రపంచంలోకి ప్రయాణిస్తున్న విధంగా అనుభూతి అవుతుంది. నేను ఒక ప్రకాశ స్వరూపాన్ని, శాంతితో నిండినటువంటి వారిని. ఈ ప్రపంచము నా ఇంట్లో ఉన్నాను. శాంతి యొక్క ప్రదేశము. నేను శాంతి యొక్క సోర్స్ దగ్గర ఉన్నాను. మూలం దగ్గర ఉన్నాను. నేను ఆ సుప్రీం వెలుతురుతో సంబంధం ఏర్పరుచుకొని ఉన్నాను. వారి నుంచి శాంతి యొక్క తరంగాలు నాకు అందుతూ ఉన్నాయి. ప్రకాశవంతమైన కిరణాలు నాకు అందుతూ ఉన్నాయి. ప్రేమపూర్వకమైన కిరణాలు నాకు అందుతూ ఉన్నాయి. నేను ఆత్మను,
నేను ఈ యొక్క కిరణాలలో స్నానం చేస్తూ ఉన్నాను. దివ్యమైనటువంటి తేజో కిరణాల మధ్యలో ఉన్నాను. ఈ అనుభూతిలో నిమగ్నమై ఉన్నాను. ఈ క్షణాల్ని నేను ఆనందంతో గడుపుతున్నాను. ఆ పరమాత్ముడితోటి సంబంధం ఏర్పరచుకుని ఉన్నాను. నిశ్శబ్దము, స్థిరత్వము. నేను సంపూర్ణంగా రిఫ్రెష్ అయిన విధంగా అనుభూతి అవుతుంది. ఈ యొక్క సుప్రీం యూనియన్ పరమాత్ముడి యొక్క సంబంధంతో కంప్లీట్‌గా రీచార్జ్ అవుతున్నాను. ఎంతో శక్తి లభిస్తోంది. నెమ్మదిగా నా ఆలోచనలు తిరిగి తీసుకువచ్చి, ఆ యొక్క శాంతి యొక్క ప్రదేశం నుంచి తిరిగి ఈ భౌతిక ప్రపంచానికి తీసుకొచ్చి ఆ శాంతిని నా యొక్క భృకుటి మధ్యలో ఉన్న విధంగా నేను అనుభవం చేస్తున్నాను. ఇక్కడ భగవంతుని నుంచి లభించినటువంటి శాంతిని అనుభవం చేస్తూ ఉన్నాను. నేను శాంతిని, నేను ప్రేమను, నేను ప్రకాశాన్ని, నేను శక్తి స్వరూపాన్ని పూర్తిగా శాంతితో నిండి ఉన్నాను. ఓం శాంతి. ఓం శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు దీది. మీరు మంచి క్లాస్ మాకు అందించారు. మాకు సమయాన్ని ఇచ్చారు. ఓం శాంతి.